లైలా లైలా అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పక్షంలో చిరంజీవి గారు మాట్లాడారండి. ఎలా అంటే విశ్వక్సేన్ ఏదైతే సినిమా హీరోగా యాక్ట్ చేసిన సినిమా ఏదైతే ఉందో దాని నిమిత్తం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చిరంజీవి గారు మాట్లాడారు. అసలు నన్ను అడిగితే కనుక సినిమా ఈవెంట్లు ఏది జరిగినా సరే సినిమా ఈవెంట్లలో రాజకీయం ఎందుకండి? ఆల్రెడీ ఒక సినిమా మట్టి కొట్టుకుపోయింది. వాస్తవం మాట్లాడాలంటే ఇలాగే మాట్లాడాలి, వాస్తవం మాట్లాడాలంటే. కాబట్టి అలాంటప్పుడు సినిమా ఫంక్షన్లో రాజకీయాలు ఎందుకు? చాలామంది దీని మీద పెద్ద చర్చ అయితే నడిచింది ఇంతకుముందు సినిమా ఈవెంట్లలో. కాబట్టి మరలా చిరంజీవి గారు మళ్ళీ అదే వేదిక మీద మరలా సినీ వేదిక మీదే మరలా నిలబడి జనసేన ప్రజారాజ్యం పార్టీ జనసేనగా మారింది, ప్రజారాజ్యం పార్టీ జనసేనగా రూపాంతరం చెందింది, కాబట్టి జనసేన ఇలాగ కొన్ని అంటే రాజకీయ మాటలు మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఆ పార్టీకి లైలా అనే పార్టీకి రాజకీయ రంగు పులుముకుంది కాబట్టి దాన్ని బాయ్కట్ చేయండి. విన్నారా ఈ మాట? దాన్ని బాయ్కట్ చేయండి అని ఒక హ్యాష్ ట్యాగ్తో స్లోగన్ ఒకటి బయటకు రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో ఇది విపరీతంగా ట్రోల్ అవుతుంది. కాబట్టి హ్యాష్ ట్యాగ్ ఏంటంటే కనుక బాయ్కట్ చేస్తున్నారు దాన్ని, లైలా అనే సినిమాని. ఎందుకని? చిరంజీవి గారు అది జనసేన సినిమా లేదా చిరంజీవి గారు సైడు చిరంజీవి గారు ఏదైతే చిరంజీవి గారు మాట్లాడారో బాలయ్య కాంపౌండు మెగా కాంపౌండ్ అని ఏమీ లేదు, ఒకే ఒక కాంపౌండు. ఏంటది? ఇండస్ట్రీ మొత్తం ఒకటే కాంపౌండు. కాబట్టి అక్కడ బాలయ్య కాంపౌండ్ అని ఇక్కడ మెగాస్టార్ మెగా కాంపౌండ్ అని ఏమీ లేవు అని మాట్లాడిన చిరంజీవి గారు మళ్ళీ ఎందుకని కంట్రోల్ తప్పి కొన్ని మాటలు మాట్లాడారో నాకు అది అర్థం కాల. కాబట్టినేమో వైసీపీ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ వాళ్ళు ఈ లైలా సినిమాని బాయ్కట్ చేయాలని డిసైడ్ అయినట్టున్నారు. అందుగురించి వైసీపీ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ బాయ్కట్ చేస్తున్నాం లైలా సినిమాని అని ఒక హ్యాష్ ట్యాగ్ తోటి బాగా ఎక్కువ ట్రోల్ అవుతుంది. కాబట్టి ఎందుకురా అంటే కనుక అనవసరంగా లేనిపోయిన మాటలు మాట్లాడుకోవడం. కాబట్టి ఆ సినిమా ఫ్లాప్ అవడానికి గల కారణం అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ గేమ్ చేంజర్ కొన్ని లక్షల కోట్లతోటి, కొన్ని వందల కోట్లతోటి, వేల కోట్లతోటి తీసిన సినిమాలు. కానీ ఇలాంటి సినిమాలు గేమ్ చేంజర్, ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ చేంజర్ సినిమా అంత దారుణంగా ఫ్లాప్ అవడానికి గల కారణం ఏంటంటే రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడం వల్లనే. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లో కొంతమంది వైసీపీ గురించి ఏంటి రాజకీయంగా మాట్లాడడం. సినిమా ఫంక్షన్ మాట్లాడుకోవాలి, సినిమా మాట్లాడుకోవాలి, అక్కడ రాజకీయం ఎందుకు అక్కడ? కాబట్టి దాన్ని కూడా రాజకీయానికి వాడుకుని 11 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు కనుక వచ్చినాయి. అదే ఈ సినిమా ముందొచ్చుంటే కనుక, ఏ సినిమా గేమ్ చేంజర్ అనే సినిమా ముందొచ్చుంటే కనుక జగన్మోహన్ రెడ్డిగా 11 సీట్లు కూడా రావు. ఇలాంటి కొన్ని మాటలు అంటే తేలిక మాటలు, ఇలాంటి కొన్ని మాటలు మాట్లాడడం వల్ల భయంకరమైన ఎఫెక్ట్ అయితే జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సినిమా వేదికల మీద రాజకీయం మాట్లాడకూడదురా బాబోయ్ అన్నట్టుగా సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు చేసిన ట్రోల్ మామూలు కాదు. అది భయంకరమైన డిజాస్టర్. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది, మనం మామూలు కాదనమాట. కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎవడో కూడా ఎట్టి పరిస్థితులు కూడా సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడకూడదు అనేంత దెబ్బ తగిలింది. మరి ఆ దెబ్బ నుంచి ఇంకా కోరుకోకముందే, ఆ దెబ్బ నుంచి ఇంకా తేరుకోకముందే మరలా ఇదే లైలా సినిమా గురించి అదే వేదిక మీద మళ్ళీ చిరంజీవి గారు సేమ్ ఇలాంటి వ్యాఖ్యలే చేయడం. నాది ప్రజారాజ్యం పార్టీ, నా ప్రజారాజ్యం పార్టీ అక్కడికి వెళ్ళి మళ్ళీ జనసేనగా రూపాంతరం చెందింది, ఇది జనసేన కాబట్టి ఇతనేమో ఇలాగా ఒక రకంగా మాట్లాడటం వల్ల మళ్ళీ సేమ్ అదే ఎఫెక్ట్ పడబోతుంది కదా. ఆల్రెడీ పడబోతుంది ఏంటి, మ్యాక్సిమం ఎంటైర్ సోషల్ మీడియా మొత్తం ఇది ట్రోల్ అవుతుంది. న్యూస్ ఏమని? ఖచ్చితంగా దాన్ని బాయ్కట్ చేయండి ఆ సినిమానని. ఎందుకని? చిరంజీవి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు బట్టి. కాబట్టి అలా మాట్లాడకుండా ఉంటేనే బెటర్ అండి నన్ను అడిగితే. సినిమా ఫంక్షన్లు పిలిచినప్పుడు ఆ సినిమా డైరెక్టర్ గురించో, ఆ సినిమా హీరో గురించో, ఆ కథ గురించో, లేకపోతే నటన గురించో దాని గురించి మాట్లాడితే బేసిక్గా ఉంటుంది, బాగుంటుంది. కానీ అవన్నీ పక్కన పెట్టేసి మనం వెళ్ళింది సినిమా ఫంక్షన్ కాయ, వాటన్నిటిని పక్కన పెట్టేసి ఎక్కడో ఉన్న జనసేన గురించి, ఎక్కడో ఉన్న ప్రజారాజ్యం గురించి, ఎప్పుడో అయిపోయిన ప్రజారాజ్యం పార్టీ గురించి మాట్లాడుకోవడం అవసరమా అని చాలామంది మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రకంగా మాట్లాడి లేనిపోయిన తెప్పలు తెచ్చి పెట్టుకుంటున్నారు కదా. ఇప్పుడు లేనిపోయింది చిరంజీవి గారు అలా మాట్లాడడం వల్ల విశ్వక్సేన్కి బొక్కబడింది కదా. అర్థమైందా? ఆ సినిమాకి ఇబ్బందులు ఎదురవుతాయి కదా. కాబట్టి ఆల్రెడీ దాన్ని ట్రోల్ చేయడం మొదలెట్టారు కదా, మరలా ఒక సినిమా డిజాస్టర్ అయిపోబోతుంది కదా. ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు అనేది నా అభిప్రాయం కరెక్టే అని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సినిమాల మీద రాజకీయ ప్రభావం అవసరమా? సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడడం అవసరమా? మీ అభిప్రాయం తెలియజేయండి ఖచ్చితంగా కామెంట్ రూపంలో. మర్చిపోతండి, ఫస్ట్ లైక్ చేయండి, ఇది మీ బాధ్యత. ఎందుకంటే చాలామందికి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది. కాబట్టి మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. పక్కాగా కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చూస్తున్న మీకు అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.